ఏమిటి ఏమన్నా విశేషమా? కార్డ్స్ పట్టుకొచ్చారు? అవునక్క, రేపు మా ఇంటికి శంకుస్థాపన. నువ్వు బావ తప్పకుండా రావాలి. చెవిటి ఇల్లు కడుతున్నారా? స్థలం ఎప్పుడు కొన్నారు? చెప్పనే లేదు. ఈ మధ్యన మా ఆఫీస్ వాళ్ళంతా తీసుకుంటుంటే మేము తీసుకున్నాం వదిన గారు. నీలాగా ఆలోచించే మగాడుంటే ఆడదానికి లోటే ఉంటుంది. మా ఆయన ఉన్నాడు దేనికి? ఆఫీస్ కు వెళ్ళటం రావటం, ఆ జీతం 4 డబ్బులు తెచ్చి నాకు ఇవ్వటం తప్ప వేరే ధ్యాసే ఉండదు. అదేం మనిషో. సుధా వెళ్దాం రా, ఇంకా చాలా మందిని పిలవాలి. ఉండండి, కాస్త కాఫీ తాగి వెళ్దురు గాని. లేదక్క, ఇంకా చాలా మందికి ఇవ్వాలి. బావొస్తే చెప్పే, మీరు తప్పకుండా రావాలి. బబ్లు, మమ్మీ డాడీతో నువ్వు కూడా రా. అలాగే. ఏంటి మమ్మీ మన పినిగారింట్లో? వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారా? మరి మనం ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం? అది రాత్రికి మీ నాన్న వచ్చాక తెలుస్తాను. డాడీ యూర్ అవుట్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. ఒరే బబ్లు, అనగానావా? ఇప్పుడు నువ్వు పాడిన పాట ఏంటి డాడీ? భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. పాట బాగుందా? పాట బాగుంది కానీ మనకి సూట్ కాదేమో. నీ మొహం రై, ఈ మధ్యలో ఎక్కువ మాట్లాడుతున్నావు రా, చంపుతా. అమ్మ ఏం చేస్తుంది? మమ్మీ నీకోసమే వెయిటింగ్. ఆల్ ది బెస్ట్ డాడీ. సుమిత్ర, ఏమిటో శబ్దం? నిన్నే వంటగదిలోంచి ఏమిటో శబ్దాలు? నా కర్మ అని దేనికైనా యోగం యోగ్యత ఉండాలి. మనము సరే, మనం బతుకులు సరే. ఏమిటో ఏమైంది? ఏమిటో చిరాకు కోపం? కోపం కాక సంతోషంగా ఉంటుందా? మనకన్నా చిన్నవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, మనకు ఆ ధ్యాస లేదు. చెప్పి చెప్పి నా నోరు పడిపోవలసిందే. మీకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అదే ఆ సంగతి. ఎవరు ఇల్లు కట్టుకుంటుంది? సుధ పిన్ని, శేఖర్ బాబాయ్. అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు, మనకు అవకాశం లేదు కాబట్టి కట్టుకోవడం లేదు. వెరీ సింపుల్. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే మాట. అవకాశాలు వెతుక్కుంటూ మన ఇంటికి రావండి, మనమే ప్రయత్నించాలి. శేఖర్ మాత్రం డబ్బులు ఇల్లు కడుతున్నాడా? అప్పు చేసి కట్టుకుంటున్నాడు. అప్పు చేసి ఇల్లు కట్టే పాలసీకి నేను వ్యతిరేకిని. నేను బతుకుండగా మీకు బుద్ధి రాదు. చిచ్చి, మన బతుకులు ఇంతే. చిచి, ఇంటిలాగా నన్ను మూడంతా పాడు చేశావు. ఏంట్రా ఏంటి అదో చూపులు? అంత అమ్మబుద్ధులు ఎక్కడ పోతాయి? ఏమిటి జోకర్ వచ్చిందా? అదిగో మోహన్ రావు కూడా వచ్చాడు. రారా మోహన్. అదా లోపల ఒక్కగా ఉందయా, పైగా దోమలు పీకుతున్నాయి. నాకు అదే ప్రాబ్లం, లోపల ఆడదోమలు పీకుతున్నాయి. అదేమిటో, పెళ్ళైన 2 ఏళ్ల దాకా ఉక్కపోయేదు దోమలో కొట్టావు. 2 ఏళ్ల తర్వాత ప్రపంచంలో ఉన్న దోమలన్నీ మనల్నే కొడతాయి. మొదట్లో కొత్త కదా అందుకని. కొత్త ఎవరికి? దోమలకే మనకే.